గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ దామోదర్ పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మెదక్ చేగుంట రహదారి గుండా సీఎం కప్ టార్చ్ లైట్ ర్యాలీని ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు క్రీడలపై ఆసక్తి పెంచేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఈ నెల 22 నుంచి గ్రామీణ స్థాయి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడల్లో గెలుపొందిన యువకులు మండల స్థాయిలో పాల్గొనడం జరుగుతుందని, మండల స్థాయిలో గెలుపొందితే వారిని నియోజకవర్గ స్థాయి అటు నుంచి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. ఆసక్తికర యువకులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఎస్ఐ నారాయణ గౌడ్, మండల విద్యాధికారి పుష్పవేణి, ప్రధాన ఉపాధ్యాయులు డిప్లా రాథోడ్, శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య, నవీన్, పీడీలు నరేష్, బూదయ్య, రతన్ జాదవ్, పీఈటీలు రహీం, ఎల్లవ్వ, శిల్ప తదితరులు పాల్గొన్నారు. దేశాల ప్రకారము ఈరోజు శంకరంపేట మండలంలో 17 తారీఖు నుంచి 22 తారీఖు వరకు సీఎం కప్ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు టార్చ్ లైట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 28 తారీఖు నుంచి 31 తారీఖు వరకు మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా గేమ్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా లేకపోతే రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటికి కూడా నమోదు చేసుకోవచ్చు. 17 నుంచి 22 కాబట్టి ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా క్రీడలు నిర్వహించవచ్చు. ఇందులో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్న క్రీడాకారులు అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని తమ ప్రతిభను నిరూపించుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్థాయి నుంచి మళ్ళీ తర్వాత మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో నిర్వహించి జిల్లా స్థాయి తర్వాత అసెంబ్లీ స్థాయి వరకు క్రీడాకారులను పంపించడం జరుగుతుంది.